ఇక 39 మందిని చంపిన ఎల్ఐసి ఏజెంట్ అట, బతికి ఉండగానే డెత్ సర్టిఫికేట్స్ క్రియేట్ అట, ఏకంగా 1.5 హార్మ్ఫట్ అట, విచారణలో విస్తుపోయే నిజాలట. ఎవడో కానీ గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా. బతికున్న 39 మంది పేపర్లపై డెత్ క్లియరెన్స్ అట, నకిలీ డెత్ సర్టిఫికేట్లతో 1,52,00,000 బురిడి అట. ఇద్దరు ఎల్ఐసి ఏజెంట్లు వారు పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశారట. వారి మాస్టర్ మైండ్తో బతికున్న వారి పేర్లపై నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి కోట్ల రూపాయలు కొట్టేశారట. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపురం మండలంలో చోటు చేసుకున్నదట. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వర్లు, సరస్వతి అనే ఎల్ఐసి ఏజెంట్లు వారి మండలంలోని కొంతమంది వ్యక్తుల పేర్లపై పాలసీలు తీసుకొని వారికి సంబంధించిన బంధువులను నామినీలుగా పెట్టారు. బీమా ప్రీమియం వారే చెల్లిస్తూ కొంతకాలం తరువాత పాలసీదారులు మృతి చెందినట్లు ప్రభుత్వం నుంచి పొందిన మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టిస్తున్నారు. ఇలా 39 మంది చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్లు సృష్టించి వాటిని ఎల్ఐసికి సమర్పించి 1,52,00,000 తమ సొంత ఖాతాలో జమ చేయించుకున్నారట. అయితే ఒకే ప్రాంతానికి సంబంధించి డెత్ క్లెయిమ్స్ ఎక్కువగా వస్తుండడంతో ఎల్ఐసి అధికారులకు అనుమానం వచ్చి కమిటీ వేసి విచారణ జరిపారట. దీంతో విస్తుపోయే నిజాలు బయటకు పడ్డాయట. ఎవరైతే మృతి చెందారని డెత్ క్లియరెన్స్ పొందారో వారందరూ జీవించే ఉన్నారు. భద్రాద్రి ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. 5 నెలల క్రితం సైతం ఇలాంటి సంఘటనే సారపాక భాస్కర్ నగర్లో చోటు చేసుకుందట. కుటుంబ సభ్యుల సహకారంతో బతికున్న వ్యక్తిని మృతి చెందినట్లుగా ఎల్ఐసిని తప్పుదోవ పట్టించి ఒక ఏజెంట్ డెత్ క్లెయిమ్ పొందాడట. కాగా 5 ఏళ్లు వరుసగా ప్రీమియం చెల్లిస్తే ఎటువంటి విచారణ జరపకుండా డెత్ క్లెయిమ్ చెల్లించే అవకాశం ఉండడంతో ఈ ఏజెంట్స్ అవకాశాన్ని తమ మోసానికి వినియోగించుకుంటున్నారట. చూడండి ఎంత దారుణంగా చనిపోయిన వాళ్ళకి డెత్ సర్టిఫికేట్లు క్లియరెన్స్ చేసారు. మరి